ప్రముఖ బూడిమా దేవాలయం అంటే గుజరాత్ నుంచి రాయ్గర్ వరకు చాలా ఫేమస్. ఈ ఆలయంలో ఒక్కసారి దర్శించుకుంటే తీరని కోరికలు తీరుతాయని భక్తులు విరివిగా నమ్ముతారు. ఎందుకంటే సాక్షాత్తు ఇక్కడ శివుడే ప్రత్యక్షమై ఓ 2 పక్షులకు వరాలను ఇచ్చాడు, ఓ వృద్ధురాలికి ప్రాణం కూడా పోశాడు. అక్కడి నుంచే మొదలైంది ఈ ఆలయం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం వెనుకున్న కథను మీరు విని తరించండి. గౌరయ్య, శివ అనే 2 పిచ్చుకలు ఉండేవి. ఇవి దేవుడి అంశతో పుట్టినవి. ఇవి మహాశివ భక్తులు. శివాలయం ఎక్కడ ఉన్నా సరే అక్కడ గుడి గర్భంలోకి వెళ్లి దేవుడికి నమస్కరించి వస్తాయి. వీటి జీవితం హాయిగా సాగిపోతుంది. అయితే ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడింది. విపరీతమైన ఎండలు, తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు దొరకలేదు. దీంతో చాలా దూరం ప్రయాణించి ఊరి చివరన ఉన్న ఓ గుడిసె ముందు ఉన్న చిన్న చెట్టుపై ఈ 2 పక్షులు వాలాయి. ఆకలితో అలమటిస్తూ దాహానికి తట్టుకోలేక చెట్టుపై కిలకిలమని చప్పుడు చేస్తూ ఉన్నాయి. గుడిసెలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ వృద్ధురాలు కర్ర పట్టుకుని బియ్యంలో రాళ్లు ఏరుతూ కూర్చుంది. దీంతో పక్షులు భయపడ్డాయి. కానీ ఆ 2 పక్షులు చాలాసేపటి తర్వాత తలుపు దగ్గరకు వచ్చి వాలి కిలకిలమైన చప్పుడు చేశాయి. వాటి ఆకలిని గుర్తించిన ఆ వృద్ధురాలు తన చేతిలోని బియ్యం గింజలు వాటికి విసిరేసింది. వాటిని గబాగబా తిన్నాయి ఆ 2 పక్షులు. దీంతో ఆకలి మీద ఉన్నాయనుకున్న ఆ వృద్ధురాలు వెంటనే కొన్ని నీళ్లను కూడా వాటికి పెట్టింది. బియ్యం గింజలు తిని నీళ్లు తాగిన తర్వాత వాటికి ప్రాణం లేచొచ్చింది. ఆ సంతోషంలో బూరిమా బూరిమా అనే శబ్దం చేశాయి ఆ పక్షులు. మా అనే చిన్న పదం విని ఆ వృద్ధురాలు ఎంతో సంతోషించింది. తనను పలకరించడానికి ఇన్నేళ్లుగా ఎవరూ రాలేదు, కానీ ఈ పక్షులు వచ్చాయనుకుంది. వాటి కోసం ప్రత్యేకంగా తిండి గింజలు వేస్తూ మంచినీళ్లు పెడుతూ సాయం చేసింది ఆ వృద్ధురాలు. అలా అలా వాటి కాలం గడుస్తూనే ఉంది. ఆ బూరిమా కూలి పని చేసుకుంటూ కాలం వెళ్లదీసేది. ఎవరో పనికి వెళ్లాలనుకున్నప్పుడే ఆమె దగ్గరకు వచ్చేవారు. నా అనేవారు ఎవరూ లేకపోవడంతో ఆ పక్షులు నా స్నేహితులు, బంధువులు అనుకుంది ఆ వృద్ధురాలు. కానీ వయసు మళ్లిన తర్వాత ఎవరికైనా అనారోగ్యం వస్తుంది. బూరిమాకు కూడా వయసు పైబడడంతో అనారోగ్యం పాలైంది. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. బయట బూరిమా కోసం పక్షులు ఎదురు చూడటం మొదలుపెట్టాయి. కానీ తమకు తిండి గింజలు వేయలేదు, ఇంట్లో ఉన్న వృద్ధురాలు బయటకు రాలేదని కోపంతో పక్షులు ఎగిరిపోయి వేరే దగ్గర దొరికినవి తిని వచ్చాయి. ఆ తర్వాత అక్కడ వృద్ధురాలు తమ కోసం పెట్టిన నీళ్లు తాగాయి. తీవ్రమైన జ్వరంతో వృద్ధురాలికి ఎవరో సాయం చేసేవారు లేక అలానే ఉండిపోయింది. మరోవైపు పక్షులు కూడా ఆ వృద్ధురాలు కనిపిస్తుందేమోనని ఎదురు చూడటం మొదలుపెట్టాయి. అయినా సరే 2, 3, 4 రోజులు గడిచినా వృద్ధురాలు బయటకు రాలేదు. వాటికి తిండి గింజలు పెట్టలేదు. దీంతో పక్షులు ధైర్యం చేసి లోనికి వెళ్లాయి. లోపలికి వెళ్ళాక ఆ వృద్ధురాలు కదలడం లేదు. ఆమె మీద ఈగలు వాలుతూ ఉన్నాయి. అది చూసి పక్షులు బాధపడ్డాయి. ఈగలను పారదోలేందుకు పక్షులు తమ రెక్కలను ఆడించాయి. కానీ ఈగలు వెళ్లడం లేదు, వృద్ధురాలు కదలడం లేదు. చాలాసేపు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం 7 గంటల సమయంలో ఒక వ్యక్తి ఆ గుడిసె వైపు చూశాడు. తలుపు తీసే ఉంది. కానీ ఎప్పుడూ దీపం పెట్టే వృద్ధురాలు ఈ రోజు ఏం చేస్తుందా అని వెళ్లి చూశాడు. వృద్ధురాలు చనిపోయిందని గుర్తించి బాధపడ్డాడు. గ్రామంలోని కొంతమందికి చెప్పి రేపు అంత్యక్రియలు చేద్దామనుకున్నారు. ఆ వృద్ధురాలు ఉన్న ఇంటి స్థలం కూడా విశాలంగా ఉంటుంది. అంత్యక్రియల ఖర్చులు భరించిన వారు ఆ స్థలాన్ని తీసుకోవాలని మాట్లాడుకున్నారు. అయితే చీకటి పడ్డా కూడా ఎవరూ రాలేదు. మరోవైపు పక్షులు తమ బూరిమాకు ఏమైందోనని కలత చెందాయి. మనసులోనే శివయ్య, కాస్త మా అమ్మ మీద కరుణించవయ్యా అని ప్రార్థించాయి. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ పక్షులు 100 మైళ్లు ప్రయాణించాయి. ఎక్కడికి అంటే శివయ్య ప్రత్యక్షమైనట్లు పేరున్న గుడిలోకి వెళ్ళాయి పక్షులు. మా బూరిమాకు ఏమైంది? మా తల్లి మాకు కావాలి. నలుగురికి సాయం చేసేవారిని కూడా ఎలా తీసుకెళ్తావా? మమ్మల్ని కరుణించమని కఠోర దీక్ష చేశాయి ఆ పక్షులు. స్వామి, నువ్వు మాకిప్పుడు ప్రత్యక్షం కాకుంటే నిప్పుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాము. మేము నీ బిడ్డలమే. ఒక అభాగ్యురాలు జీవితమంతా ఒంటరిగా బ్రతికింది. కానీ ఇప్పుడు ఆ తల్లికి ఏమైంది? కరుణించవా? ఎంతటి కఠినాత్ముడివా అంటూ ప్రార్థించడం మొదలుపెట్టాయి. చివరకు శివయ్య రాడని అగ్నిలోకి దూకేందుకు వెళుతున్నాయి. కానీ చివరిసారిగా ఇన్నేళ్లు ఆకలి తీర్చిన బూరిమాను చూడాలనుకున్న ఈ పక్షులు మళ్లీ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అయితే హఠాత్తుగా ఆ భోలేనాథుడు వారికి ఆకాశమంతా ఆకారంలో ఎదురుగా కనిపించాడు. మీ బాధను నేను చూశాను. మీ తపస్సు నన్ను కదిలించింది. మీకు ఏం కావాలని అడిగాడు ఆ మహాశివుడు. స్వామి, మాకు ఏం కావాలో మీకు తెలియదా? మేము మీ కారణంగానే పుట్టామని మీకు తెలియదా? మా ఆయుష్ ఇన్నేళ్ళు ఎలా ఉంది? మిగతా పక్షులు పుడుతూ మరణిస్తున్నాయి. కానీ మేము ఇలా మరణం తెలియకుండా బ్రతుకుతున్నాం. అయినా సరే చావు అంచుల వరకు వెళ్లిన మాకు బూరిమా ప్రాణం పోసింది. మీరే ఆమెను పంపించారనుకున్నాం. మీరే ఆమె దగ్గరకు తీసుకెళ్లారనుకున్నాం. కానీ బూరిమా ఇప్పుడు కదలడం లేదు, బయటకు రావడం లేదు. ఈగలు వాలుతున్నాయి. బూరిమాకు ఏమైందని స్వామిని అడిగాయి ఆ పక్షులు. అప్పుడు చెప్పాడు ఆ మహాశివుడు, బూరిమా చనిపోయింది. నాలో ఐక్యమైంది. ఆమె జీవితం భూమిపై ముగిసిపోయింది. మరణం ఎవరికైనా తప్పదు కదా. మీ ఆయుష్ను ఆమె పెంచింది. అది మీ జన్మ కారణమో లేదంటే మీ మంచితనమో కానీ మీ జీవితం సాగుతోంది. కానీ బూరిమా జీవితం ముగిసిపోయింది. కాబట్టి ఆమె కదలడం లేదు, బయటకు రావడం లేదు అన్నాడు శివుడు.
లేదు స్వామి, మాకు బూరిమా కావాలి. కొన్నాళ్ల పాటు తనకు సంతోషకరమైన జీవితం ప్రసాదించండి. జీవితంలో ఎన్నేళ్లు కష్టపెట్టారు, కొన్నేళ్ల పాటు సంతోషకరమైన జీవితం మా బూరిమాకు ఇవ్వండి. ఇదే మా కోరిక అన్నాయి పక్షులు. శివుడు చిరునవ్వుతో తదాస్తు అని కళ్ల ముందే మాయమైపోయాడు. పక్షులు వేగంగా బూరిమా దగ్గరకు వెళ్ళాయి. నిజంగానే దూరం నుంచి చూస్తుంటే ఆ ఇంట్లో 1000 దీపాల కాంతి ఉంది. బూరిమా ఇంట్లో నవ్వుతూ కొత్త బట్టలతో కనిపించింది. ఇంటి మధ్యలో శివలింగం ఉంది. దానిని పూజిస్తూ ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉంది బూరిమా. పక్షుల కిలకలలు విని బయటకు వచ్చిన బూరిమా వాటికి నమస్కరించింది. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీ రాక నా జీవితంలో సంతోషాన్ని కలిగించింది. నా పోయిన ప్రాణాన్నే తీసుకొచ్చారు. నాకు కలలో శివయ్య కనిపించాడు. శివయ్యే చెప్పాడు. ఆ శివయ్యను చూస్తూనే నిద్రలేచాను. ఆ తర్వాత నా ముందు శివయ్య ఉన్నాడు. ఇందుకు మీరే కారణమని కూడా శివయ్య కలలో చూపించాడు. మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని సవినయంగా అడిగింది బూరిమా. అమ్మా, మీరు ఎప్పుడో మాకు సాయం చేశారు. మీ రుణం మేము తీర్చుకున్నాం. ఇప్పుడు మన కోరికలను తీర్చిన ఆ శివయ్యకు పూజలు చేసి ఆ స్వామి సేవలో హాయిగా బ్రతుకుదామని చెప్పాయి ఆ పక్షులు. అప్పుడు ఆ బూరి ఎంతో సంతోషించి నమస్కరించి సరేనంది. ఆ మర్నాడు ఉదయం 6 గంటలకు కొంతమంది గ్రామస్తులు వృద్ధురాలు చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేయడానికి వచ్చారు. కానీ ఇల్లు కాంతివంతంగా వెలిగిపోతుంది. వాకిలంతా అలికి ముగ్గులేసినట్లుంది. అక్కడంతా దైవత్వం నిండి ఉంది. గ్రామస్తులు వెళ్లి చూస్తే ఇంట్లో శివలింగానికి పూజలు చేస్తూ సంతోషంగా ప్రార్థన చేస్తోంది ఆ వృద్ధురాలు. కానీ ముందు రోజు ఈగలవాలి చనిపోయినట్లు చూసిన ఆ వ్యక్తికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. నువ్వు మాకు అబద్ధం చెప్పావని అందరూ అతన్ని తిట్టారు. కానీ ఆ వ్యక్తికి నిజం బోధపడింది. వెంటనే కాళ్ల మీదనే కూలబడిపోయి, స్వామి, ఇది నీలీలే, నాకు తెలుసు, నేను చెప్పినా ఎవరో నమ్మరని మొక్కి ఇంటికెళ్ళిపోయాడు. తన భార్యా పిల్లలను స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోమని చెప్పి అక్కడికి తీసుకొచ్చాడు. ఆ వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి దేవుడికి నమస్కరించి తన మనసులోని కోరిక కోరుకున్నాడు. బూరిమా, నువ్వే ఆ శివయ్యకు చెప్పి ఆ కోరిక తీర్చాలన్నాడు. నీ మనసు మంచిది, నీకు మంచే జరుగుతుంది. ఆ స్వామికి చెప్పడానికి మరొకరు అక్కర్లేదు. ఆ త్రినేత్రుడు అన్నీ చూస్తాడని బొట్టు పెట్టి పంపించింది బూరిమా. నిజంగానే తన చిన్న కొడుకు ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. కానీ 2 రోజుల్లో నయం కాని రోగం నుంచి బయటపడ్డాడు. వాళ్ళు 8 ఏళ్లుగా చూపించిన డాక్టరే లేడు, మొక్కని దేవుడే లేడు. కానీ ఆ బూరిమా చెప్పగానే నయమైందని సంతోషంతో వచ్చి స్వామికి పూజలు చేసి గ్రామంలో చెప్పాడు. అలా అది గుడిగా మారిపోయింది. గుడి ప్రాచుర్యం కూడా పెరిగిపోయింది. బూరిమాను అందరూ మొక్కటం మొదలు పెట్టారు. కోరికలు తీరాలంటే నిర్మలమైన మనసుతో రావాలి. నలుగురికి మీకు చేతనైనంత సాయం చేయండి. పాపానికి దూరంగా మంచికి దగ్గరగా బ్రతకండి. శివయ్య మీ కోరికలు తీరుస్తాడని చెప్పేది. అలా ఆ చుట్టుపక్కల ఉన్న దొంగలు సైతం ధర్మం దారి పట్టారు. తప్పుడు మార్గాన వెళ్లే వారంతా బూరిమా మాటలతో మారిపోయారు. పంటలు పండి ఆ ప్రాంతమంతా శాంతితో, ధర్మంతో, ధనంతో జనం సంతోషంగా ఉన్నారు. ఆ గుడి ముందు బూరిమానే చూస్తున్న ఆ పక్షులు ఓ రోజు ఇక చాలు మాకు అని ఎగిరిపోయాయి. అంతేకాదు అక్కడి నుంచి బూరిమా కూడా మాయమైపోయింది. కానీ అక్కడున్న దేవుడు శివయ్య అయినా సరే బూరిమా ఆలయంగా కీర్తికెక్కింది ఆ గుడి. పక్షుల బూరిమా ఆలయం అనే పేరు ఉన్నా కూడా భోలేనాథుడిగా అక్కడ ఉండి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు ఆ మహాశివుడు. ఇప్పటికీ మహాశివరాత్రి వచ్చిందంటే భక్తుల కోలాహలం చూసి తీరాల్సిందే. కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అయితే మీరు పాపపు పనులు చేయకుండా నిర్మల మనస్సుతో వెళ్లి కోరుకుంటే ఏదైనా సరే తీరుతుందనే పేరు నేటికి ఉంది. భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా వెలసిల్లుతోంది ఆ గుడి. స్వయంగా ఆకాశాలంతో ప్రత్యక్షమైన శివుడు బూరిమా ఇంట్లో వెలిశాడని అంతా చెప్పుకుంటారు. స్థానికంగా ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. గుడి చిన్నదే అయినా ఆ శివుడు స్వయంగా త్రిలోకాల నుంచి వచ్చి ఆకాశంలో కనిపించి స్వయంగా లింగాకారంలో నిలిచిపోయిన క్షేత్రంగా భక్తులు చెప్పుకుంటారు. ఇక ఆ 2 పక్షుల పేర్లు కూడా పార్వతి పేరు మీద గౌరయ్య అని, మరో పక్షి పేరు శివ అని పేరు పెట్టుకొని మరి ఈ కథను నలుగురికి చెప్పి తమకు ఆ దేవుడి మీద ఉన్న భక్తిని చూపించుకుంటూ ఉన్నారు. ఈ కథ విన్నవారు చెప్పిన వారికి కూడా మంచి జరుగుతుందని భక్తుల బలంగా నమ్ముతారు. మహాశివరాత్రి వస్తే మనం ఓం నమఃశివాయ అని ఎలా స్మరించుకుంటామో ఈ కథను కూడా అక్కడి వారు మనసులో చెప్పుకొని మొక్కుకుంటారు భక్తులు. ఇది ఈ గుడి ప్రత్యేకత. ఓం నమఃశివాయ. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.